హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం మార్కెట్లో టైప్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ లైక్ ఫినాన్షియల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్ అని ఒకటే కాదు, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. అవి ఏమేమి టైప్స్, అవి ఎందులో చేస్తే మనం బెటరు, ఎవరు ఎందులో చేయాలి అనేది నేను చెప్తాను. అండ్ నేను చేసే వీడియోలు మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. సో టాపిక్లోకి వచ్చేసి ఈరోజు మనం వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్లోకి. సో టైప్స్ ఆఫ్ మార్కెట్స్. అసలు మార్కెట్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయండి: స్టాక్ మార్కెట్, ఫోరెక్స్ మార్కెట్, క్రిప్టో మార్కెట్ అండ్ కమోడిటీస్. 4 టైప్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. ఎందులోనైనా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అన్నిట్లలో ట్రేడింగ్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సేమ్ అవే క్యాండిల్స్, సేమ్ అవే ప్యాటర్న్స్, సేమ్ స్ట్రాటజీస్ ఏవైనా సేమే ఉంటాయి. బట్ మార్కెట్స్ అనేవి డిఫరెంట్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే ఇందులో మనకు ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇండియాలో అనుకోండి, స్టాక్ మార్కెట్లో ఇండియన్ కంపెనీస్ ఉంటాయి లైక్ టాటా, అదానీ, రిలయన్స్ కంపెనీ, ఇంకా ప్రైవేట్ కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసి బ్యాంక్, ఏదైనా ప్రైవేట్ కంపెనీస్లో మనం స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటే అందులో మనం అవి స్టాక్ మార్కెట్ కింద ట్రేడ్ అవుతుంటాయి. సో అందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్కువ ట్రేడ్ చేయాలనుకుంటే మనం ఇప్పుడు టాటాలో ట్రేడ్ చేయొచ్చు, టాటాలో మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు, అలాగే రిలయన్స్లో కూడా చేయొచ్చు. సో ఇవన్నీ ఇండియన్ మార్కెట్స్ కిందకి, ఇండియన్ స్టాక్ మార్కెట్ కిందకి వస్తాయి. ఇప్పుడు అమెరికన్ స్టాక్ మార్కెట్ ఉంటుంది, అందులో అమెరికన్ కంపెనీస్ ఉంటాయి లైక్ అమెజాన్, యాపిల్, అవన్నీ అమెరికన్ స్టాక్ మార్కెట్ కిందకి వస్తాయి. చైనా వాళ్ళ స్టాక్ మార్కెట్లో చైనీస్ కంపెనీస్ వస్తాయి. సో ఇట్లా ఏ డిఫరెంట్ కంట్రీ అయితే ఆ డిఫరెంట్ కంట్రీ యొక్క ప్రైవేట్ కంపెనీస్ ఆ మార్కెట్లోకి వస్తాయి. ఫోరెక్స్ మార్కెట్. నెక్స్ట్ ఫోరెక్స్ మార్కెట్ అంటే ఇందులో అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇందులో ఎలా ఉంటాయంటే కరెన్సీ పేర్స్ ద్వారా మనం ఈ ఫోరెక్స్ మార్కెట్లో ట్రేడ్ చేస్తాం. సో ఎట్లా అంటే ఇప్పుడు యూఎస్డి జీబీపీ అంటే యూఎస్డి డాలర్, జీబీపీ అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్ డాలర్, ఇది ఒక కరెన్సీ పేరు. సో ఇట్లా ట్రేడ్ చేస్తాం. ఇంకోటి వచ్చి యూఎస్డి, యూరోపియన్ డాలర్, యూఎస్డి డాలర్, ఇట్లా ఇందులో ఇది ఒక కరెన్సీ పేరు. సిఏడి యూఎస్డి అంటే కెనడియన్ డాలర్ యూఎస్డి, ఏయుఎస్ ఆస్ట్రేలియన్ డాలర్, జేబీపీ జపానీస్ యాన్. సో ఇట్లా ఇండియన్ రూపీ, డాలర్స్, ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి. సో మనం కరెన్సీస్, ఆ కంట్రీ యొక్క కరెన్సీ పేరుని డిపెండ్ చేసుకొని మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు క్రిప్టో మార్కెట్. ఇప్పుడు క్రిప్టో మార్కెట్ అనేది చాలా బూమింగ్లో ఉందండి. ఎందుకంటే బిట్ కాయిన్ అని మీరు వినే ఉంటారు. బిట్ కాయిన్ అనేది చాలా వాల్యూ పెరుగుతుంది. ఎందుకు అంటే బిట్ కాయిన్ అనేది మనం మనీ లాగానే వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా మనం యూస్ చేయొచ్చు. సో బిట్ కాయిన్ అనేది 2009లో స్టార్ట్ అయింది. అది ఇప్పుడు 2026 వచ్చే వరకు జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 yearsలో మనకి ఇది గోల్డ్ మార్కెట్ని కూడా దాటేసి పైకి వెళ్ళింది మార్కెట్ వాల్యూ. కానీ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ క్రాష్ అవ్వడం వల్ల కింద పడిపోయింది. 2-3 monthsలో మళ్ళీ లేస్తుంది 100%. సో మనకు బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ అనేది ఇందులో చాలా క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి. బిట్ కాయిన్, ఇథేరియం, సోలానా, ఎక్స్ఆర్పి అండ్ ఇంకా చాలా కాయిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కాయిన్స్ బ్లాక్ చైన్ అనే ఒక టెక్నాలజీ ద్వారా మనకు వర్క్ అవుతుంటాయి వాటి అండర్ బ్యాక్గ్రౌండ్లో. సో మనకి బిట్ కాయిన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు అంతగా ఎక్కువ ఎవరికి తెలియదు. బట్ ఈ లాస్ట్ 4-5 yearsలో చాలా అంటే చాలా పెరిగిపోయింది వాల్యూ. దానివల్ల అందరికీ క్రిప్టో మార్కెట్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్ అనేది 200 years నుండి ఉంది. గోల్డ్ కానీ ఏదైనా కూడా ఒక 200-300 years నుండి మనకు తెలుసు. బట్ క్రిప్టో మార్కెట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 16 yearsలోనే గోల్డ్ని కూడా బీట్ చేసిందంటే మీరు అర్థం చేసుకుని ఆ మార్కెట్ ఎంత ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుందో.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కమోడిటీ మార్కెట్స్. కమోడిటీ మార్కెట్ అంటే గోల్డ్, సిల్వర్, ఆయిల్, గ్యాసెస్ అండ్ కాపర్ ఇంకా ఎక్సెట్రా ఇవన్నీ మనం కమోడిటీ మార్కెట్స్ కిందకి వస్తాయి. సో ఇందులో ఏంటంటే మనం గోల్డ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, సిల్వర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఆయిల్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు ఎక్సెట్రా. ఇంకా అంటే ట్రేడింగ్ అనే కాదు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటివరకు. అంటే స్టాక్స్లో కానీ, నార్మల్ ఫోరెక్స్ మార్కెట్లో కానీ, క్రిప్టో మార్కెట్లో కానీ ఒకసారి మార్కెట్ పడితే మనకి 60%, 70%, 80% కూడా వరస్ట్ కేసెస్లో పడే ఛాన్సెస్ ఉంది. బట్ గోల్డ్ 80%, 60% పడడానికి అసలు ఛాన్స్ అనేది లేదు. ఎందుకంటే మన గోల్డ్ ఎప్పుడు ప్రైస్ అనేది తగ్గినా కూడా మ్యాక్సిమం 25 to 35% అంతకన్నా ఎక్కువ పడడానికి ఛాన్స్ మాత్రం అస్సలు లేదు. సో మీకు ఏ మార్కెట్ సూట్ అవుతుందో ఫస్ట్ మీరు తెలుసుకోండి. అండ్ మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేయాలని ముందే తెలుసుకోండి. ఆ మార్కెట్ గురించి మొత్తం తెలుసుకున్నాకే మీరు మనీ అనేది అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఫస్ట్ ఏ మార్కెట్లోనైనా అన్ని మార్కెట్లో ఒకసారి చేసేద్దామని దిగారనుకోండి, మీకు ఏమీ అర్థం కాదు. మినిమం ఒక్క మార్కెట్ అర్థం కావాలన్నా కూడా 2 to 3 years అనేది మీరు టైం స్పెండ్ చేయాలి. అండ్ డైలీ చార్ట్స్, టెక్నికల్ అనాలిసిస్, మార్కెట్ కండిషన్ మీరు తెలుసుకుంటేనే మీరు మార్కెట్లో సస్టైన్ కాగలరు. అండ్ మీరు ఒక మార్కెట్ మీదనే ఫస్ట్ ఫోకస్ చేయండి. ఆ మార్కెట్ గురించి ఒక 2 to 3 years, 4 years కంప్లీట్ వర్క్ చేసి దాని గురించి నేర్చుకున్న తర్వాత మీరు వేరే మార్కెట్స్ చేయొచ్చు. అప్పుడు అన్ని కలిపి చేసుకున్నా మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు వెళ్ళి అన్ని మార్కెట్లో చేద్దాం అనుకుంటే మాత్రం మీకు అసలు అర్థం కాదు అది. అందుకే ఏదైనా ఒక మార్కెట్ తీసుకోండి, అందులో మంచిగా ఫుల్ డెప్త్గా నాలెడ్జ్ తెచ్చుకోండి. తర్వాత మీరు వేరే మార్కెట్కి వెళ్ళి అక్కడ కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ. సో ఎక్కువ మంది ఇండియాలో అయితే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తారు. బట్ నాకు తెలిసి అయితే ఫోరెక్స్ మార్కెట్ అనేది చాలా ఈజీ. అండ్ స్టాక్ మార్కెట్ కన్నా కూడా ఫోరెక్స్ మార్కెట్లో వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక $1-2 trillion, సో అవి స్టాక్ మార్కెట్ వాల్యూ అంత ఉందనుకోండి. ఫోరెక్స్ మార్కెట్ అనేది ఒక $20 to 25 trillion ఆఫ్ వాల్యూమ్ని మెయింటైన్ చేస్తుంది. అంటే స్టాక్ మార్కెట్ కన్నా ఫోరెక్స్ మార్కెట్ అనేది చాలా పెద్దది. సో ఫోరెక్స్ మార్కెట్లో వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కొంచెం మనకు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ అనేది కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం టఫ్ ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్స్ కానీ ఎందులో అయినా మీరు చేసుకోవచ్చు. బట్ ఫోరెక్స్ మార్కెట్ అనేది కొంచెం ఈజీ వెన్ కంపేర్ టు స్టాక్ మార్కెట్. అండ్ నేను చేసిన ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.